మూర్తి గారు ఈవెంట్ లో కొన్ని మాటలు మాట్లాడారు, కాలరు ఇది అది అని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అయ్యారు, ట్రోల్ చేస్తారు. రాజశేఖర్ సినిమా ఫ్లాప్ చేస్తాం ఆపేస్తామని. మీరేమంటారు దానికి? సో బేసిక్ గా అక్కడ మాట్లాడింది మారుతి గారు కదా, సో ఆయన తప్పండి ఫ్యాన్స్ ఎవరైనా. అంతేగాని ప్రభాస్ గారి మూవీకి ఎందుకు అట్లా చేయడం? సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన గురించి గొప్పలు చెప్పండి, అంతేగాని మిగతా హీరోలు మీరు తక్కువ చేయొద్దండి. అర్థమవుతుందా? ఎవరి గ్రాఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటున్నారు. అర్థమవుతుందా? మీరు అలా కించపరచడం మాత్రం చాలా పెద్ద మిస్టేక్ చేశారు మీరు. అలా అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మీరు ఎవరిని కూడా అలాగా ఏమి తక్కువ చేయొద్దు. సినిమాలు ఎవరిని కూడా మనము ప్రేమించాలి. మన ప్రభాస్ గారు అంటారు ప్రేమిద్దాం చూడు వీలైతే పోయేదేముందని చెప్పేసి. సో అలానే మీరు ప్రభాస్ గారి సినిమాని ప్రేమించాలి. ఎందుకంటే అక్కడ అనింది ప్రభాస్ గారు కాదు, మారుతి గారు. సో ఆ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. అది మారుతి గారు సారీ చెప్పారు కదా ట్విట్టర్ లో, దానికి మాట అనేసి సారీ చెప్పడం అందరికి ఈజీ అయిపోతుందండి. ఆ మాట అనకుండా ఉండాలని నా ఒపీనియన్ అండి. అర్థమవుతుందా? మారుతి గారు ఆ రోజు ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా అయితే మాత్రం అది హర్టెడే అండి. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు. అనవసరం కదండి, అసలు అక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు కదండి. అప్పుడు ఎందుకు తీసుకొని వచ్చి అలా మాట అనాలి? అది కరెక్ట్ కాదు. కానీ నేను ఒకటే చెప్తా ఫ్యాన్స్ అందరికి, మనందరం ఒకటేనండి. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మనందరం ఏక అభిప్రాయంతో ఉండాలి. సో అందరినీ మంచిగా మనం పైకి లేపాలి తప్ప ఆ డైరెక్టర్ అన్నది ప్రొడ్యూసర్ అన్నారు వీళ్ళందరూ నోటిదోలా మాట్లాడుతుంటారు. మీరు మాత్రం అవన్నీ పట్టించుకోవద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు ఇలాంటి మాటలు వింటే. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేని సైతము, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని సైతం సారీ చెప్పించారు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కున్న పవర్. సో ఈసారి ఏం జరుగుతుంది అంటారు సారీ చెప్పినప్పటికీ? ఈసారి కూడా సారీ చెప్పారు మారుతి గారు. బట్ నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి అంత వైల్డ్ ఫైర్ అయితే కాదు, మంచోళ్ళని నా ఫీలింగ్ అనమాట. సారీ చెప్పారు కాబట్టి వదిలేస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే అక్కడ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి. సో ప్రభాస్ గారిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్. నేను చాలా చిన్న సినిమాలు అవ్వచ్చు, పెద్ద సినిమాలు అవ్వచ్చు, ఏమైనా ట్రైలర్ చూసినప్పుడు కూడా కింద ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ చదివాను అనమాట. సో అంత మంచోళ్ళు వాళ్ళు. సో రాజ్ సాబ్ ని అలా ఏంటి ఆడిని కూడా చేస్తాం, ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి. సో అలా ఏమి ఉండదండి. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి జై. సో ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పాజిటివ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, లైక్స్ కంటే కామెంట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎందుకని చెప్పేసి ఇలా కాంట్రవర్సీ అవుతుంది? అట్లా వర్షన్ అంటే ఆమె ఏంటంటే డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా చెప్పారు కాబట్టి దయచేసి ఎవరు ఫ్యాన్స్ మాత్రం రియాక్షన్ అవ్వద్దండి. ఎన్నో మాట్లాడుతారు సినిమా గురించి, ఒక సినిమా హిట్ అవుతుంది, ఇంకో స్పాప్ అవుతుంది, మళ్ళీ వేరే సినిమా తీస్తుంటారు, అది కామన్. బట్ ఏంటంటే ఏ సినిమా హిట్ అయినా మనం పోవాలా, చూడాలా, టికెట్ పెట్టుకునేది మనమే. డైరెక్ట్ గా కష్టపడి తీస్తారు సినిమా, దాన్ని ఎంకరేజ్ చేయాలి. బాగుందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలా. వాళ్ళు ఎవరో ఏదో ఉన్నారని చెప్పి ఫ్యాన్స్ వేసి కొట్టుకుంటే మనకేరా నాయన బొక్క. దయచేసి ఏ సినిమా చూసినా ఎంకరేజ్ చేయండి, నెగిటివ్ థింగ్స్ మాట్లాడద్దు. ఓకేనా? మనం ఎంత ఫ్యాన్స్ నచ్చితే ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ సినిమా వాళ్ళు ఇంకా సూపర్ గా హిట్ చేస్తారు. అలా అని చెప్పి ఎవరో ఏదన్నారని చెప్పి ఫ్యాన్స్ కొట్టుకుంటే రేపొద్దున వాళ్ళు ఒకే ఇంటికి వెళ్ళి మంచిగా భోజనాలు చేస్తారు, వాళ్ళ పెళ్లికి వీళ్ళ పెళ్లికి వాళ్ళు వస్తుంటారు. మధ్యలో మనమే కాబట్టి మంచిగా ఏ ఫ్యాన్స్ అయినా సరే, ఎంత పెద్ద హీరో అయినా ఎంత చేసినా సరే అందరు బానే ఉంటారు. మధ్యలో ఈ ఫ్యాన్స్ కొట్టుకుని వస్తారు, వీళ్ళు గొర్రెల మంది అవుతారు. ఓకేనా? అదే అంటే ఇప్పుడు ఆయన అలా వార్తలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఎవరికైనా సరే అలా ఒకరిని ఇలా మెన్షన్ చేసి కొట్టడం అన్నట్టు అది తప్పేలే గానీ, బట్ ఆమె అట్లా చేసింది. ఫ్యాన్స్ కొంచెం కోపం వస్తుంది, కొంతమంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కోపం వస్తుంది కాబట్టి దయచేసి అంటే వాళ్ళ సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళు అలా మాట్లాడతారు. కానీ మాట్లాడమే తప్ప చేతులు వేసుకోవడం, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం, వాళ్ళ సినిమా వచ్చినప్పుడు మనం కూడా ప్రాప్ చేద్దాం చెప్పి దయచేసి అట్లా అనమాకండి. ఏ సినిమా తీసినా మన ప్రేక్షకులం, వాళ్ళ సినిమా తీసినా వాళ్ళ సినిమాకి వెళ్తాం, వీళ్ళ సినిమా తీసిన ఏ హీరో అయినా సరే వాళ్ళ సినిమాలు తీస్తారు, వాళ్ళు కష్టపడతారు, దాని ఫలితం ఏంటో మనం చూపిస్తాం. ఏ హీరో అయినా సరే వాళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు బానే ఉంటారా, మన వేరే మధ్యలో కొట్టుకొని సచ్చేది. ఓకేనా? వాళ్ళు ఎవరు మనకి ఏదైనా అయితే మన డబ్బులు ఎవరో చూడరు, సినిమా టికెట్లు పోయేది మనమే, మన ఖర్చులు మనం. ఇప్పుడు మన వాళ్ళు వేరే ఫ్యాన్స్ వేరే కొట్టుకున్నారు అనుకో, వాళ్ళు వచ్చి మన దగ్గర చూడరు కదా. మన టైం ఒక్క, డబ్బులు ఒక్క, పేరెంట్స్ మన గురించి బాధపడతాడు, ఎవడు మన దగ్గరికి రాడు. ఓకేనా? దయచేసి ప్లీజ్ ఏ సినిమా తీసినా ఎవరు చేసినా మనం అందరికి ఫ్యాన్స్ చేస్తాం. అందరు ఫ్యాన్లు, మహేష్ బాబు ఫ్యాన్లే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు, అందరూ మన ఫ్యాన్లే. ఓకేనా? ఆయన ఇన్స్టాగ్రామ్ లో, మారుతి గారి ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ కంటే కామెంట్స్ లెక్క ఉన్నాయి. జేఎన్టీఆర్ దీన్ని ఏమంటారు? అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? అదే నిజంగానే చాలా బాధ అది. ఎందుకంటే అట అనకూడదట. ఒక మనిషిని పట్టుకుని నేను అట్ట ఇండైరెక్ట్ గా అనడం రాంగ్ ఏది. కాబట్టి ఆయన అనిన దానికి వాళ్ళు పెట్టింది కరెక్ట్ గానే బానే ఉంది అంతా. కానీ అదంతా నిజం అనుకోని నిజంగా ఫీల్ అయ్యేది అంత అమాయకులు అయితే కాదు ఇక్కడ ఎవరు. అది నిజమేనేమో, దానివల్ల మేము గొడవ పడాలని వాళ్ళు ఎవరో కోసం మేము గొడవ పడం కదా. అది ప్రూవ్ చేసాడు ఒక అతను. సినిమా అనేది ఒక అబద్ధం, అదొక భూతం, అదొక మాయ అని నిన్నే ఈ రోజే అన్న కూడా జైల్లో ఉన్నాడు, ప్రూవ్ చేసిపోయాడు అన్న. కాబట్టి అందరి సినిమా గురించి అందరికి అర్థం అయిపోయింది. సినిమాని ఏదో తీసేసుకుని పర్సనల్ గా ఆయన ఎవరు అనుకుని ఆయనకేం బాగానే మాట్లాడు. ఆయన ఇల్లు వదిలన్నీ బాగానే ఉంటాయి. ఆయన కోసం కొంతమంది ఏడొచ్చి మాడతారు. ఏడ అంత అమాయకులు అయితే ఎవరు లేరు కదా. వాళ్ళు ఎవరి కోసం మేము పోవాలా? అదంతా సినిమా పబ్లిసిటీ కోసం మాడతారట. మేము తొడలు కొట్టడం అదంటాడు ఇదంటాడు. ఆ ఫ్యాన్స్ ఏమో ఫీల్ అయ్యారు, ఈ ఫ్యాన్స్ అన్నం తినరు పాపం. అంటే ఇతను ఈ సినిమా హీరో అంటే ఈ ఫ్యాన్స్ అందరూ అన్నం తినరు, మానేస్తారు. ఈ డైరెక్టర్ ఈ ఫ్యాన్స్ అంటే మాత్రం ఈ హీరోని అంటే ఈ సినిమా హీరో ఫ్యాన్స్ ఎవరు అన్నం తింటారు. కాబట్టి ఏంటంటే ఒక సినిమా హీరోని తక్కువ చేస్తే ఇంకో సినిమా హీరోలు అన్నం తినరు. కాబట్టి ఇదంతా ఏంటంటే అన్నం తినరు, బాధపడతారు, ఏడుస్తారు పాపం.
త్వరలోనే మళ్ళీ వాళ్ళందరూ ఆ బాధపడ్డ వాళ్ళందరూ మరి యథావిధిగా రావాలని, ఆ సినిమా డైరెక్టర్ మళ్ళీ అందరు హీరోలతో సినిమా చెయ్యాలని, ఆయన మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ అన్నతోనే సినిమా మళ్ళీ చెయ్యాలని, పెద్ద హీరో అవ్వాలని, వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళ సినిమాలన్నీ 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలని, సినిమా టికెట్లు 10,000 రూపాయలు పెట్టాలని, మళ్ళీ ప్రతి సినిమాకి 10,000 రూపాయలు పెట్టండి. ఆయన అన్నాను, నేనేనన్నా సినిమా టికెట్ అంతా మీకోసం నేను 2,000 పెట్టి అన్నాడు ఆయన. ఇది ఏది దారుణమా? మేమా సినిమా టికెట్ 2,000 3,000 పెట్టాలి మేమా? ఎవరికి అన్నాడు నాకైతే తెలియదు అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నవి లేనట్టుగా ఉన్నట్టుగా వాళ్ళు ఏదో మహానుభావులు అన్నట్టుగా మాట్లాడాడు. వాళ్ళు ఏం మాట్లాడేసినా వాళ్ళు దేవుడికి సంబంధం తీసుకోవడం. కానీ ఇది వరకు అయ్యేది ఒక లాక్డౌన్ కనుకైనా అయ్యేది. ఇప్పుడు ఈ కాలంలో ఈ ట్రెండింగ్ లో అలాంటివేమి జరగవు. ఫ్యాన్స్ వారి గురించి కూడా ఎవరు ఫ్యాన్స్ కొట్లాడుకోరాడా? వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు దెబ్బేసుకుంటారు. అంతేగాని తెలుసన్నా ఎన్టీఆర్ గారు కాళ్ళు ఎగరేశారు, మారుతి గారు ఆయన్ని అన్నాడు, అయినా కూడా మేమే గొడవలు చేయం. మాకెందుకు కదా అనుకుని వాళ్ళు మాకెందుకు? మీరు ఫ్యాన్ గా లేదంటే ఆడియన్స్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్ గానీ నేను ఫ్యానే, తెలుగు సినిమా ఫీల్డ్ కి బానిస నేను. ప్రతి హీరోకి నేను ఫ్యాన్. నేను వాళ్ళ పెద్ద బానిస అట్రాక్ట్ అయిపోయిన అంత మాత్రం నేను కొట్లాడుకోను. అంత మాత్రాన నాకు మైండ్ ఉంది, జ్ఞానం ఉంది. నాకు సినిమా హీరో కంటే కూడా మా అమ్మ మా నాయనే కావాలా, నా ఫ్రెండ్స్ కావాలి, నాకు నా ఫ్రెండ్స్ అందరూ కావాలా, నన్ను అభిమానించేవాళ్ళు కావాలి, నాకు నా వాళ్ళు, నా మనుషులు, నా ప్రజలు, నా పేద ప్రజలందరూ నా వాళ్ళే, అందరూ నా పక్కనే ఉంటారు. కాబట్టి ముందు నా వాళ్ళే, తర్వాత లాస్ట్ లోనే సినిమా హీరో. సినిమా అనేది ఏముంది 150 తీసుకొని పోతాం అంతే. ఆ సినిమా డైరెక్టర్ సినిమా బాగా తీయాలి, వాళ్ళ సినిమాలు బాగా ఆడాలి. మాట అనగానే నీకు ఇక్కడ ఫ్యాన్స్ ఆపి ఇదంతా కామెడీగా అంతే సరదాగా అభిమానిస్తే ఓకే. అభిమానించేవాళ్ళు చెప్పేది ఉంటాయి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఇబ్బంది పెట్టకండి. సినిమా హీరో అంటే ఏంది? ఇప్పుడు ఆ సినిమా 1,00,000 కోట్లు దాటుద్దా? నేను దాటలే అన్నాను. దాటాలా? సరే గాల్లో తెలుద్దంటారా? ఒక మాట 1,00,000 కోట్లు రావాలని నేనైతే అన్నా. సినిమాలు బాగుంటే రావా? బాగలేని సినిమాను కూడా ఐబొమ్మ రాగానే వల్ల ఐబొమ్మలు పెట్టడం పోయిందా? కరెక్ట్ కదా? ఎంత బాగా చెప్పండి, అన్యాయమే. బాగలేని సినిమాని తీసుకొచ్చి ఐబొమ్మ రవి వాళ్ళు పోయిందంటే దేవుడి దయ. ఇదంతా మేమంతా ఆయన అభిమానం. దేవుడు మా పక్క ఉన్నాడు, పేదవాళ్ళ పక్క దేవుడు ఎప్పుడో ఉంటాడు. ఖచ్చితంగా అదే నా ఫ్యాన్స్, మన ఫ్యాన్స్, నా వాళ్ళు, నా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు, మరదళ్ళు అందరూ నా వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఐబొమ్మ రవ్యానికి సపోర్ట్ చేస్తాం. సినిమా హీరోల మాటలు మేము నమ్మం అని అబద్ధాలి. ప్రూవ్ అయిపోయింది. ఈ దెబ్బతో ఐబొమ్మ దెబ్బతో ప్రూవ్ అయిపోయింది. ఖచ్చితంగా చేపడం మాత్రం అర్థం అయిపోయింది కదా. సినిమా చూస్తాం అంతేగాని వాళ్ళ కోసం మేము కోసుకుంటాం. మా అమ్మ మా నాయన మమ్మల్ని కని మాకు అన్నం పెట్టి ఇంత పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళ కోసం మేము పోవాలా? రాంగ్ వద్దు. తల్లి తండ్రి సేవ చేయి, ఎవడికి కావాలా? తల్లి తండ్రి సేవ చేయి. అభిమానం కూడా బలి. మన ఫ్రెండ్స్ ఉన్నారు మన కోసం. అదేదో కామెడీ గానా? ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా చూడాలా, సినిమా చూడదాం, ఆనందిద్దాం, మళ్ళీ బయటకు వచ్చి మన పని మంది. అంతేగాని ఆ సినిమా హీరో కోసం మనం దేని పోవాలి? అది కదా, అదే అబద్ధమే కదా. లేకపోతే ఆ సినిమా హీరో బయట పేద ప్రజలకు ఏమైనా చేస్తే హాస్పిటల్ కట్టి అందరికి ట్రీట్మెంట్లు అందరూ ఫ్రీగా ఇచ్చి బళ్ళు కట్టి కాలేజీలు కట్టి పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద కోర్సులు అందరు పేదలకు ఇస్తే అప్పుడైనా గొప్ప గ్రేట్. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు చేయి మనం పేదవాళ్ళందరినీ. అప్పుడు ఆయన గ్రేట్ లెక్క వస్తాడు. కానీ ఆయన ఏం చేయకుండానే ఆయనకి మేము ఎందుకు పోవాలి? మేమైతే పోవాలి.